నమస్తే. అమెరికా ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది అనే దానికి ఎన్నో ఉదాహరణలు మనం గతంలో చూసాం. అమెరికా ముఖ్యంగా ఇతర దేశాలను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి కొన్ని రీసెర్చ్ పేరిట లేదంటే కొన్ని రిపోర్టుల పేరిట నివేదికలు వెలువరుస్తూ ఉంటుంది. అది మొత్తం వాస్తవానికి విరుద్ధంగా తనకు అనుకూలంగా ఈ నివేదికలను అయితే వెలువరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే ఇక్కడ అసలు మత స్వేచ్ఛ అనేది లేదు అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు అని, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ అనేది అసలు మంటగలిచిపోయింది అనే విధంగా అమెరికా తన రిపోర్ట్లను వెలువరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా అమెరికా నుంచి 2 రిపోర్ట్లు వెలువడ్డాయి. ఈ రిపోర్ట్ల ద్వారా అమెరికా ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది అనే విషయం ఇక్కడే స్పష్టమవుతోంది. ఒక రిపోర్ట్ ఏం చెబుతుంది అంటే భారత్లో డెమోక్రసీ చాలా హెచ్చు స్థాయిలో ఉంది అని, భారత్తో పోలిస్తే ఇతర దేశాల్లో డెమోక్రసీ చాలా అట్టడుగు స్థాయిలో ఉంది అని ఒక రీసెర్చ్ చెబుతూ ఉంటే, మరో రీసెర్చ్ ఏం చెబుతుంది అంటే భారత్లో అసలు డెమోక్రసీ అనేదే లేదు అని, భారత్ డిక్టేటర్షిప్కు దగ్గరగా వస్తోంది అని మరొక రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. అసలు ఈ 2 రీసెర్చ్ సెంటర్లు ఏం చెబుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, ప్రొటెక్ట్ డెమోక్రసీ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది అమెరికాకు చెందిన సంస్థ. దీనికి చెందిన సంస్థలో అథారిటేరియన్ థ్రెట్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ని అయితే వెలువరించింది. ఇందులో ఇండియా రేటింగ్ 3.5గా ఇచ్చింది. అంటే 1 నుండి 5 రేటింగ్స్ ఇది అన్ని దేశాలకు ఇస్తూ వచ్చింది. 5కు ఏ దేశం అయితే దగ్గరగా ఉంటుందో ఆ దేశంలో డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన నడుస్తుంది అని ఈ ఇండెక్స్ అయితే చెబుతోంది. సో ఈ ఇండెక్స్లో దేశాల వారీగా ఇచ్చిన జాబితా ప్రకారం అమెరికాలో 2.1 అంటే అక్కడ ప్రజాస్వామ్యం బాగా ఉంది అని చెబుతోంది. అదేవిధంగా పోలాండ్లో 2.3 రేటింగ్ ఇచ్చింది, జర్మనీకి 1.5 రేటింగ్ ఇచ్చింది, కెనడాకు కూడా 1.5 ఇవ్వగా యూకేలో 1.8 అంటే ఈ దేశాలన్నింటిలో 2.1, 2.3 హైయెస్ట్గా ఉంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం బాగానే ఉంది అని చెబుతూ భారతదేశానికి మాత్రం 3.5 రేటింగ్ ఇచ్చింది. అంటే ఇక్కడ అసలు డిక్టేటర్షిప్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అని, ప్రెస్ పైన ఇతరత్ర వాటిపైన చాలా హెచ్చు స్థాయిలో డిక్టేటర్షిప్ అమలవుతోంది అని అమెరికా చెబుతుంది. వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ట్రీట్మెంట్ ఆఫ్ మీడియా అమెరికాలో 2.2గా ఉంటే ఇండియాలో 3.7 అంటే చాలా సీవియర్గా జరుగుతుంది, మీడియాను అణిచివేస్తోంది ఇక్కడే ప్రభుత్వం అని చెబుతోంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కన్స్ట్రెయిన్స్లో అమెరికాకు 2.2 రేటింగ్ ఇస్తే భారతదేశానికి 3.3 రేటింగ్ ఇచ్చింది. ఎలక్షన్స్ అంటే ఫ్రీగా ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా అనే విషయంపై అమెరికాకు 2.9 రేటింగ్ ఇస్తే భారత్కు 3.5 రేటింగ్ ఇచ్చింది. అంటే అమెరికాలోనే ఎన్నికలు బాగా జరుగుతున్నాయి, భారత్లో ఎన్నికల వ్యవస్థ సరిగ్గా లేదు అనే విధంగా ఈ రేటింగ్ అయితే ఇచ్చింది. మనం గతంలోనే చూసాం, ఎప్పుడైతే 2020లో ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలుపొందిన తర్వాత అమెరికాలో చాలా వరకు బ్యాలెట్ బాక్సులు బయటపడి ఉండడం మనం గమనించాం. కానీ అటువంటి దాన్ని అసలు పట్టించుకోకుండా ప్రస్తుతం ఇటువంటి రేటింగ్ అంటే అమెరికాలోనే ఎన్నికలు బాగా జరుగుతున్నాయి, భారత్లో ఎన్నికల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అనే విధంగా ఈ రేటింగ్ని అయితే ఇచ్చింది. ఇక సివిల్ వయోలెన్స్లో అమెరికాకు 2.2 రేటింగ్ ఇవ్వగా భారత్కు 3.7 రేటింగ్ ఇచ్చింది. ఇక రియాట్రిక్లో 3.1 ఇవ్వగా భారత్కు 3.7 ఇచ్చింది. అంటే దాదాపు అన్ని ఇండెక్స్లలో అమెరికా కంటే భారత్లో ఇక్కడ డిక్టేటర్షిప్ ఎక్కువగా అమలవుతోంది అని ఒక రీసెర్చ్ చెబుతుంది. ఇక మరో రీసెర్చ్ ఏం చెబుతుంది అంటే, ఇది ప్యూ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్ ఇవి. భారత్లో డెమోక్రసీ 77%తో 2వ స్థానంలో ఉంది అని ఈ రేటింగ్ చెబుతుంది. మొదటి స్థానంలో 80%తో సింగపూర్ ఉండగా 2వ స్థానంలో భారత్ ఉంది. ఇక అమెరికా అంటే ఈ రేటింగ్ సంస్థ ఏదైతే ఉందో తన సొంత దేశమైన అమెరికాలోనే 31% మాత్రమే డెమోక్రసీ ఉంది అని ఈ సంస్థ చెబుతుంది. అంటే భారత్లో 77% ఉంటే తన సొంత దేశమైన అమెరికాలో 31% మాత్రమే ఉంది అని ఈ రేటింగ్ సంస్థ చెబుతుంది. ఇక్కడే మన అమెరికా ద్వంద్వ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సంస్థ ఏం చెబుతుంది, భారత్లో డిక్టేటర్షిప్ అంటే ప్రజాస్వామ్యం అనేదే లేదు, నియంతృత్వ పాలన వైపు భారత్లో ఉంది అని ఒక సంస్థ రేటింగ్ ఇస్తూ ఉంటే, మరో సంస్థ ఏం చెబుతుంది, భారత్లో ప్రజాస్వామ్యం ఫరిడా వెళ్తుంది అని 77% రేటింగ్ ఇచ్చింది. దీన్ని బట్టే అమెరికా తన ద్వంద్వ వైఖరి ఎలా వ్యవహరిస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రేటింగ్లు భారత్పై ప్రభావం చూపిస్తాయా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా అమెరికాకు చెందిన సంస్థలు ఇటువంటి రేటింగ్లను ప్రమాణంగా తీసుకునే
ఇక్కడ తమ పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే విషయాన్ని క్రోడీకరించుకుంటాయి. సో అమెరికా ఇటువంటి అసత్య రేటింగ్లను ఇవ్వడం ద్వారా భారత్పై తన ప్రభావాన్ని ఎప్పటికప్పుడు చూపించాలని కోరుకుంటుంది. దీనివల్ల ఇటువంటి అసత్య రేటింగ్లను అప్పుడప్పుడు వెలువరిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.